అందరూ కళ్ళు మూసుకోండి. పరలోకముందున్న ప్రభువా, ఇంతవరకు మీరే మా మధ్యలో మీరు ఉంటూ వచ్చారు. వందనాలు ప్రభువా. మరి ముందున్న మెసేజ్ నిమిత్తం కూడా సహాయం చేయండి. మీరే ప్రభువా మా మధ్యలో ఉంటూ నన్ను ఇంకనూ మా అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ మీకే చెల్లునుగాక మరియు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను మరియు పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. రైట్. అందరూ ఈ మధ్య ఈ డేస్లో ఈ అందరికి వందనాలండి మరొకసారి. ఈ ప్రీవియస్ డేస్లో, లాస్ట్ డేస్లో చాలామంది ఫోన్స్లో కానీ టీవీస్లో చూస్తూ ఉండవచ్చు. నాకు తెలిసి అందరికి తెలిసిన న్యూసే కదా. ప్రవీణ్ పగలల్ల గారి అన్నగారి గురించి నిజంగా న్యూస్ చాలా బయటకు వస్తూనే వచ్చింది. అందరికీ నిజంగా బాధాకరమైన విషయం అది. సో నిజంగా అండి, ఒక్కసారి ఆ మరణం వెనకాల మనము ఆలోచిస్తూ ఉంటే అసలు చాలామంది ఆయనకి యాంటీగా ఉన్న బిడ్డలందరూ ఏమంటున్నారు, ఇట్ ఈస్ యాక్సిడెంట్, ఒక యాక్సిడెంట్ అని చిత్రీకరిస్తున్నారు. కానీ దాని వెనకాల ఎన్నో అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. నిజంగా అండి, ఆ అనుమానాల వెనకాల అసలు మనం ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనం కూడా కొన్ని సీసీ ఫుటేజెస్ కానీ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు మనకు కూడా ఎన్నో అనుమానాలు రేకెత్తినాయి, మన మైండ్లో క్రియేట్ అయినాయి. సో నిజంగా చూసుకుంటామంటే, ఒకసారి ఆలోచిస్తూ ఉంటే ఆయనని నిజంగా క్రూరంగా చంపిన వ్యక్తుల హృదయాలు అసలు ఎలా ఉన్నాయండి? ఒకవేళ నిజంగా వాళ్ళ హృదయాలు నిజంగా ఆయనని క్షమించే హృదయాలు కలిగి ఉంటుంటే ఆ మర్డర్ జరిగేదా అండి? అసలు జరగకపోతుండే. ఒకవేళ వాళ్ళకి ఆయన్ని క్షమించే హృదయం వాళ్ళకి కలిగి ఉంటే డెఫినెట్లీ ఆయన క్షమిస్తుండే, ఆయన బతుకుతుండే కదండి. సో ఎందుకు చెప్తూ ఈ ముందుకు తెచ్చానంటే, నిజంగా మన ఇప్పుడున్న సొసైటీలో కూడా చాలా మందికి కష్టమైన పని ఏంటంటే ఫర్గివింగ్, క్షమించడం. చాలా కష్టమైన పని అది. కొంతమందికి అయితే అది అసాధ్యం చెప్పాలంటే. ఫర్గివింగ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్ టు పీపుల్ నిజంగా చెప్పాలంటే. సో నిజంగా మనం సొసైటీలో చూసుకుంటా ఉంటే కూడా పగలు కానీ, కక్షలు కానీ, మోసాలు కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒక రకంగా చూసుకుంటే, ఒకవేళ నిజంగా దేవుడు కలిగిన మంచి క్షమించే హృదయాలు ఒకవేళ ఈ సొసైటీలో మనం అందరం ఈ లోకంలో అందరూ కలిగి ఉంటుంటే నిజంగా ఇలాంటి ప్రవీణ్ పగల్ల గారి అన్నగారు అలాంటి మర్డర్ జరగకపోతుండే, రేప్స్ కానీ, కొన్ని దొంగతనాలు కానీ ఇవన్నీ జరగకపోతుండే ఒకవేళ క్షమించే హృదయాలు మనం అందరం కలిగి ఉంటుంటే. అదే రోజు మనము చెప్పుకోబోతున్నాం అన్నమాట. సో మనం ముందుకు వెళ్తా ఉంటే మనందరికి తెలిసిన విషయమే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ మాదిరి. అవునా కదండి? హీఈస్ ఏ రోల్ మోడల్ టు అవర్ లైఫ్స్. మనందరికీ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా టీవీ కొన్నాం అనుకోనండి, ఆ టీవీ మనం ఆన్ చేయాలన్నా, దాంట్లో ఏమైనా సెట్టింగ్స్ చేద్దామన్నా కూడా మనకు ఒక మాన్యువల్ ఉంటుంది, దానికి ఒక బుక్ ఉంటుంది. అదే దాన్ని చూసి ఎట్లా సెట్ చేయాలి, అదే మనకి ఆధారం. మనకు కూడా మన జీవితాలందరికీ ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. సో మనం ఈరోజు ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈజ్ అవర్ మోడల్. ఆయన మన యేసుక్రీస్తు ప్రభుల వారు మన అందరి జీవితాలకు ఒక మాదిరి. ఎందుకు అని మనము ఇంకా ఈ పాయింట్ని మనం డీప్గా వెళ్దాం. ఒకసారి మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 23
యా సారీ ఫర్ ద లేట్ అండి, అది రాసుకోవాలని యాక్చువల్లీ వర్స్. యా లూకాసు వార్త 22వ అధ్యాయము 63వ వచనం నుండి 65వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 63 నుంచి 65. ఎవరైనా మంచి స్పష్టంగా చదవగలరని మనం చేస్తున్నాం. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకా అనేక దూషణ వచనములు ఆడిరి. యా మనం ఈ పారాగ్రాఫ్ చూసుకుంటే అండి, నిజంగా దీనికంటే ముందుగా జరిగిన పరిస్థితి ఏంటంటే, మన యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగింపబడిన రాత్రి అన్నమాట ఈ సన్నివేశం అంతా. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మన యూదా భయ్య ఉన్నారు కదా, యూదా బ్రో, జూడాస్ ద ఇస్కరియోట్. సో మన యూదా ఇస్కరియోట్ గారు మరి ఎప్పుడైతే మన యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి మత పెద్దలకి మరి హింసకులకు ఆయనకి మన యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించిన సందర్భం అన్నమాట ఇది. ఎప్పుడు ఆ రాత్రి జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ ఏమంటున్నారు, యేసుని పట్టుకున్న మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడేవాడో ప్రవచింపమని ఆయన అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడేది. ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చినాం కదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఒక ఎగ్జాంపులరీ లైఫ్. నిజంగా ఇందాక కూడా మనము కీర్తన మెసేజ్ ద్వారా కూడా మనము ఎన్నో ఆయన యొక్క గుణ లక్షణాలు వింటూ వచ్చినాం. నిజంగా ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. నిజంగా మనం ఈ లోకంలో మనం ఎక్కడైనా మాక్సిమం ఎక్కడ చూసినా అన్యాయం ఉంటుంది, కానీ న్యాయం ఎక్కడ దొరుకుతుందని చాలా మంది వెతికి చూస్తున్నారు, కానీ న్యాయం దేవుని దగ్గర ఉంది. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మన నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిలో చాలా ఉన్నాయి. సో దేవుడి యొక్క గుణ లక్షణాలలో దాంట్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. Forgiveness is the greatest character in the Jesus life అన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న గొప్ప క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఫర్గివ్నెస్. సో దాని గురించి మనం చూసుకుంటామంటే, ఈ పారాలో మనం చూసుకుంటే అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే ఆ రాత్రి అప్పగింపబడ్డారో ఆ రోజు ఏం చేశారంట, యేసుని ఎవరైతే కొంతమంది మత పెద్దలు ప్రజలు ఆయన్ని పట్టుకున్నారండి. ఆయన పట్టుకొని ఏం చేశారంటే అండి, ఆ మనుషులు అపహసించి. సో దీన్ని మనం క్లుప్తంగా చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే, ఆయనను అపహసించి ఇస్ నథింగ్ బట్ ఏంటంటే, ఒక రకంగా మన భాష చెప్పుకోవాలంటే మేకింగ్ ఫన్, అంటే ఆయన గురించి మజాకులు చేయడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని ఎంతో దిగజారే స్థితిలో చూసి ఆయన పైన జోకులు వేసుకుంటూ ఆయన్ని బాగా తక్కువ చూశారనమాట. ఎవరు? ఇప్పటిదాకా మనం పారాలో చూసుకున్న ఆ పారాగ్రాఫ్ లో ఉన్న ఆ మనుషులు, ఆ మత పెద్దలు. అదేవిధంగా ఫస్ట్ ఆయనని అపహసించారు. నెక్స్ట్ ఏంది, అపహసించి కొట్టి అంట ఆయన్ని కొట్టారు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరండి? ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ మరి ఆయనని ఇక్కడ చూసుకుంటే అక్కడ ప్రజలు ఆయన్ని అపహసిస్తున్నారు. ఒక ఆయన పరువు తీసేస్తున్నారు, ఆయన కొట్టారు. అదేవిధంగా ఇంకో థర్డ్ పాయింట్ చూసుకుంటే, ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమని ఆయన్ను అడిగి. చూసారండి, ఆయన ముఖం పైన అంటే ఒక మాస్క్ లాంటిది, ఏదో క్లాత్ లాంటిది బట్టగా కప్పేసి ఏమని మతాలు చేస్తారు, నిన్ను ఎవరు కొట్టారు చెప్పు, నువ్వు ప్రవచించు, ఇగో నేను కొట్టినా, ఇగో నా పేరేంది, ఇగో పక్క నుంచి ఇంకోళ్ళు కొట్టడం, ఇగో నేను కొట్టినా, నేను నా పేరు చెప్పు అని ఆ ప్రజలు, అక్కడ ఉన్న సైనికులు అంటున్నారండి. ఎవరు పట్టుకొని? మన దేవుడిని పట్టుకొని ఆయన ముఖం మీద ముసుగు కప్పి నిన్నెవరు కొట్టిరో ప్రవచించు అని చెప్పి అంటున్నారు. ఆయన తర్వాత ఇంకోటి ఫోర్త్ పాయింట్ చూసుకుంటే, అక్కడనే ఆయనకు విరోధముగా ఇంకా అనేక దూషణ వచనములు ఆడేది. ఆయనకి ఇంకా అంట ఇన్సల్టింగ్ వర్డ్స్ అన్నమాట. ఇంకా ఆయనని బాధపరిచే పదాలు అక్కడ వాడుతూ వచ్చారు. ఎవరండి? అక్కడున్న మత పెద్దలు, ఆ మనుషులు, ఆ సోల్జర్స్. ఈ పారాలో చూసుకుంటే నిజంగా అంటే ఈ పారానే కాదు, మత్తయి సువార్తలు కూడా సేమ్ ఆయన అప్పగింపబడిన రాత్రి అంట, సేమ్ అదే మత్తయిలో మీరు తీయకండి 26వ అధ్యాయంలో 67వ వచనంలో ఉంటుందండి. అక్కడ కూడా ప్రధాన యాజకులు, అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా మత పెద్దలు అక్కడ ఏం చేస్తారంటే అండి, ఆయన ఉమ్మి వేస్తారు. ఎందుకు అంటే ఈయన దేవుడు కుమారుడు అని వాళ్ళు ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కుమారుడు, నేను క్రీస్తునని వాళ్ళు నమ్మరు క్రీస్తుని. అదే ఆ పాయింట్ పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన పైన ఉమ్మి వేస్తారంట. ఎవరిని పట్టుకోనండి?
మన దేవుడిని, రాజుల రాజుని, ప్రభువుల ప్రభువుని. అదేవిధంగా నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్లో ఇంకో కంటిన్యూషన్ ఏముంటుందంటే ఆయన్ని గుద్దిలి అని ఉంటుంది. ఆయన్ని అరచేతులతో కొడతారంట, చెంపదెబ్బలు కొడతారంట. మనమే ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లోనే ఎవరైనా మన మమ్మీ కానీ డాడీ కానీ ఇంట్లోనే మన చెంపదెబ్బ కొడితేనే మనం తట్టుకోలేమండి, అవునా కదా? ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు, మన మమ్మీ వాళ్ళు కొడితేనే మనకి బాగా కోపం వస్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి కోపం వస్తుంది. అదే మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్లో కానీ మనం కూడా ఒకవేళ చెంపదెబ్బలు కొడితే మనకి ఎక్కడి నుంచో కోపం వస్తుంది. కానీ అక్కడ ఎవరిని పట్టుకొని కొట్టిరండి? రాజుల రాజుని, ప్రభువుల ప్రభుని, సృష్టికర్తని యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని బుద్ధిర్రు, చెంపదెబ్బలు కొట్టిర్రు, ఉమ్మి వేసిర్రు. ఎవరు? అక్కడ మత పెద్దలే కాదండి, ప్రజలు కూడా ఉమ్మి వేసిర్రు. చెప్పాలంటే అక్కడ సోల్జర్స్ వాళ్ళు ఒక రకం చూసుకుంటే సంవాట్ వాళ్ళు ఒక రాజ్యానికి కాపలా కాసేవాళ్ళు అంతే, గాడ్చేవాళ్ళు అంతే. సో వాళ్ళు కూడా ఒక రకంగా మన యేసుక్రీస్తు ప్రభుల వారైన ఉమ్మి వేశారు. ఇది చూసుకుందాం. ఇంకా ముందు చూసుకుంటా ఉంటే తర్వాత కూడా అదే లూకాసు వార్తలోనే 23వ అధ్యాయము, మీరు తీయకండి, అదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 2వ వచనంలో 10వ వచనంలో కూడా ఏముంటాయంటే అక్కడ మత పెద్దలు అదేవిధంగా ప్రజలు అక్కడ ఏం చేస్తారంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారి పైన నేరాలు మోపుతారనమాట. ఇగో యేసుక్రీస్తు తప్పులు చేసిండు, ఇగో ఈయన ప్రజలందరినీ మా పైన తిరగడానికి రేపుతున్నాడు, ఈయన రెచ్చగొడుతుండు అని చెప్పి మత పెద్దలు ఆయన పైన నేరం మోపుతారనమాట. నేరం ఈజ్ నథింగ్ బట్ ఆయన తప్పులు చెప్పడం, ఆయన తప్పు చేసిండు, తప్పు చేయకుండా కూడా తప్పు చేసిండు అని ఆ మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తా ఉన్నారనమాట. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర. అదేవిధంగా ముందు చూసుకుంటా ఉంటే కూడా మళ్ళీ సేమ్ అదే 10వ వచనంలో ఏముంటుందంటే అక్కడ కూడా అక్కడ మత పెద్దలు కూడా ఎంతో అసలు మన యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పు చేయనప్పటికీ కూడా ఆయన పైన బలవంతంగా అనమాట, గట్టిగా ఏదో ఇట్లా ఏమంటారు ధైర్యంగా చెప్తారనమాట, ఈయన తప్పు చేసిండు, ఈయన పాపం చేసిండు, ఈయన తప్పు చేసిండు అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్తారనమాట. ఎవరు? అక్కడ ఉన్న మత పెద్దల ప్రజలు. అదేవిధంగా ఇంకా ముందు చూసుకుంటా ఉంటే కూడా సేమ్ 23వ అధ్యాయంలోనే 11వ వచనం చూసుకుంటే హేరోదు ఎప్పుడైతే మరి మత పెద్దలు అందరూ కలిసి ఫస్ట్ పిలాతు దగ్గరనే పంపిస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. తర్వాత మళ్ళీ పిలాతు గారు ఎవరి దగ్గర పంపిస్తారు? హేరోదు గారి దగ్గర పంపిస్తారు అనమాట. సో హేరోదు గారి దగ్గర పంపించగానే హేరోదు గారు ఏం చేస్తారంటే ఆయన బాగా ఎప్పటి నుంచో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూద్దాం అని ఆశించే వ్యక్తి అనమాట. అరే ఈయన మిరాకిల్ చేస్తాడు కదా, ఈయన మిరాకిల్స్ నేను చూద్దామని చెప్పేసి ఆయన ఎదురు చూసే వ్యక్తి అనమాట. ఆయన ఎన్నో ప్రశ్నలు వేసిండు. హేరోదు గారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్నో క్వశ్చన్స్ వేసిండు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఒక్క ఆన్సర్ కూడా వేయకుండా ఆయన ఏలినప్పటికి తర్వాత హేరోదు గారు ఏం చేశారు తెలుసా అండి? అదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో 11వ వచనంలో అక్కడ ఏముంటదంటే హేరోదు గారంట అక్కడున్న సైనికులతో పాటు కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారిని తృణీకరిస్తారంట. తృణీకరించి, అపహాసించి అనే పదం ఉంటుంది అనమాట అక్కడ. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని, మన దేవుడిని వాళ్ళు ఎట్లా చూసిరు అనేది మీ ముందు తెద్దామని నేను ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ముందు చూసుకుంటామంటే ఆ మత పెద్దలు, ఆ ప్రజలు, సైనికులు కొట్టిరు, చంపదెబ్బలు కొట్టిరు, గుద్దిరు, ముసిగేసి ఇగో ఎవరు కొట్టిరు చెప్పుకో అని ఒక రకంగా చిన్న పిల్లల్ని ఆడుకునేటట్టుగా ఆయన చేసేసారు అనమాట. ఒక రకంగా చెప్పండి, ఆయన అట్లా ఆడుకున్నారు. అయినా కానీ మన దేవుడు ఏమనలేడు అక్కడ. సేమ్ హేరోదు ఈజ్ ఎ కింగ్. మన దేవుడు ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన రాజుల రాజు. ఆయనకి ఏమంటాడు? తృణీకరించడం అంటే దాని అర్థం ఏంటంటే లైట్ తక్కువ వేసిన అనమాట. కన్సిడర్ కూడా చేస్తాడు ఆయనని, యేసుక్రీస్తు ప్రభుల వారిని. అట్లా చేసిండు హేరోదు గారు. అదేవిధంగా ముందు కూడా తర్వాత అపహాసించి అంటారు అనమాట. హేరోదు మళ్ళీ యేసుక్రీస్తు వారిని అపహాసిస్తారు, మజాక్ చేస్తారు అనమాట. మళ్ళీ ఆ సైనికులతో పాటు కలిసి ఆయన గురించి మజాకులు చేస్తారు. అయినా కానీ మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారండి? తర్వాత ముందు చూసుకుంటా ఉంటే కూడా సేమ్ అదే లూకాసు వార్తలోనే 23వ అధ్యాయము 21, 23 చూసుకుంటా ఉంటే నాకు తెలిసి అందరికీ తెలిసిన స్టోరీనే. ప్రభు మరి ఎప్పుడైతే రాత్రి అప్పగింపబడతాడో ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్ళగానే అక్కడ ఆయన్ని కొడతారు. అక్కడ సైనికులు, ఆ మత పెద్దలు అందరూ ఆయన్ని బాగా అపహసిస్తారు, వెక్కిరిస్తారు. తర్వాత నెక్స్ట్ రోజు పిలాతు దగ్గర తీసుకెళ్తారు. పిలాతు దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమంటాడు? ఈయనలో తప్పేమీ లేదు అంటాడు. అవునా కదండి? 2 సార్లు అక్కడ చూసుకుంటే అదే అధ్యాయంలో పిలాతు 2 సార్లు అంటారు
యేసుక్రీస్తు ప్రభుల వారిలో నాకు ఒక్క తప్పు కూడా కనిపిస్తలేదు, ఒక్క నేరం కూడా కనిపిస్తలేదు అని పిలాతు గారు అంటారు. అయినా కానీ అక్కడ ఉన్న ప్రజలు, ఆ మత పెద్దలు ఏమంటారు తెలుసా అండి? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటారు. అయినా కానీ పిలాతు గారు అంటారు, ఈయన దాంట్లో ఒక తప్పు కూడా కనిపిస్తలేదా అంటారు. అయినా కానీ వాళ్ళ కేకలే, సిలువ వేయండి, సిలువ వేయండి, చంపేయండి, చంపేయండి అని చెప్పి వాళ్ళ కేకలే, అక్కడ వాక్యం ఉంటుంది, వాళ్ళ కేకలే గెలిచాను అని ఉంటుంది. అందరు వింటున్నారండి? అందరు వింటున్నారని నమ్ముతున్నా. సో ముందు అన్ని చూసుకుంటామంటే ఇన్ని గనము దేవుడు అండి, ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారండి అన్ని చెంపదెబ్బలు తిన్నారు, ఉమ్మి వేయించుకున్నారు, బుద్ధి పిచ్చుకున్నారు, అదేవిధంగా మానసికంగా హింసింపబడ్డారు. అదేవిధంగా ఎట్ లాస్ట్ ఒక రకంగా ఆయన మంచి చేసిన వ్యక్తులకే ఏం చేశారు? ఆయన చావును కోరారు. అదేవిధంగా ఆయన మంచి చెప్పిన వాళ్ళే ఆయన చంపండి, సిలువ వేయండి అని చెప్పారు. అదేవిధంగా ఆయన మంచి చేసిన ఆయనకి చెడు చేశారు. చెడు ఇన్ ద సెన్స్ సిలువ వేయండి, సిలువ వేయండి, చంపేయండి అని అంటున్నమాట. సో ఆ ప్రజలందరికీ ఆయన మంచి చేసిండు, మంచిగా కోరిండు, వాళ్ళకి మంచిగా చెప్పిండు కదా. మరి అయినప్పటికీ కూడా వాళ్ళందరూ మన యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువ వేయండి, చంపేయండి, వాళ్ళు చెడు చేసి ఒక రకంగా చెప్పాలంటే. అయినా కానీ ఇవన్నీ ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం కదండి. మళ్ళీ అదేవిధంగా నేను ఇదంతా చూసుకుని నేను లూకా సువార్తలో ఉన్న స్టోరీ చెప్తున్నా. మత్తయిలో కానీ మార్కులో కూడా ఉంటుంది. మళ్ళీ ఆయనకి కొరడాలతో కొట్టినట్టు ఉంటుంది. ఆయన వీపు అంట నాగలతో ఎట్లయితే నేలని దున్నరో అట్లా దున్నబడిందంట ఆయన నేల. కానీ మనము సాధారణంగా మన చేతికి ఏదైనా కోసుకుంటేనే మనము తట్టుకోలేమండి. అదే కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి కొట్టడానికి యూజ్ చేసిన వెపన్స్ ఎట్లుంటే, మీరు తెలిసి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా చూస్తుండొచ్చు అందరూ. అందులో యూజ్ చేసిన వెపన్స్ చూస్తూ ఉంటే ఆయన చర్మం ఇట్లా వచ్చేస్తుంది, స్కిన్ ఇట్లా వచ్చేస్తుంది, అంత ఘోరంగా కొడతారు వాళ్ళు ఆయన. అయినా కానీ ఈరోజు ఇంకో వాక్యం చదువుకుందాం. దిస్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద వర్స్. ఏంటంటే అదే లూకా సువార్తలో 23వ అధ్యాయంలో 34 వచనం. ఎవరైనా ఒక చదవండి. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసి. చూసారండి, ఇప్పటిదాకా మనము చెప్పుకుంటూ వచ్చినాం కదండి. రాజుల రాజుని, ప్రభువుల ప్రభువుని, సృష్టికర్తని యేసుని, సర్వశక్తిమంతుని, సర్వాధికారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని అంత మానసికంగా వెక్కిరించారు, దూషించారు, ఆయన నవ్వుల పాలు చేసారు, ఆయన కొట్టిర్రు. ఆయన చెప్పాలంటే ఆయన మొత్తం ఇజ్జత్ మొత్తం ఆయన యొక్క పరువంతా తీసేసారు. కానీ ఆయన తర్వాత మంచి చేసిన ప్రజలకే ఆ ప్రజలే సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటున్నారు. అంటున్నప్పటికీ కూడా అక్కడ ఏమంటున్నారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నారు. మనం ఈ వాక్యం తీసుకుందామండి. అక్కడ సైనికులు కానీ మత పెద్దలు కానీ సాధారణంగా మనం ఆ స్టేట్మెంట్ తీసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదా అండి? వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తుని కొడుతున్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు యేసుక్రీస్తుని యొక్క పరువు తీస్తారు, వాళ్ళకి తెలుసు పరువు తీస్తున్నారని. అదేవిధంగా యేసుక్రీస్తు చెంపదెబ్బలు కొడుతున్నారు, తెలుసు, అన్నీ చేస్తారు కదా, మరి అన్నీ చూస్తారు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారండి. ఇక్కడ చూసుకుంటే మనం ముందుకు వెళ్తా ఉంటే కూడా ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే అండి, అక్కడ మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, తండ్రి మన పరలోకపు తండ్రికి చెప్తున్నారు అనమాట, ఫాదర్ గారికి చెప్తారు, ప్రభువా వీళ్ళు ఏవైతే తప్పులు ఇంతవరకు తప్పులు చేసిరో, ఏవైతే నన్ను హింసించి ఏవైతే తప్పులు చేసిర్రో, ఏవైతే తప్పులు చేస్తుర్రో అవి తప్పులు అని వీళ్ళకి తెలియదు ప్రభువా, గనుక వీళ్ళని క్షమించండి ప్రభువా అని చెప్పి పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాండి. అవునా కదా? ఇప్పుడాక మనం ముందు ఈ మెసేజ్ స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చినాం. మన లోకంలో నిజంగా క్షమించడం అనేది చాలా తక్కువ. క్షమించడం అనేది చాలా మందికి కష్టమైన పని. ఇప్పటికీ నాకు తెలిసి మనలో కొంతమందిని క్షమించకపోయి ఉండవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే క్షమించడం అనేది చాలా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ చెప్పాలంటే. కానీ ఇక్కడ దేవుడు మనం అక్కడ చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆ సైనికులు, ఆ మత పెద్దలు, ఆ ప్రజలు ఆయన పైన ఉమ్మేసిన, కొట్టిన, తిట్టిన, ఆయన దూషించిన, ఆయన కొరడ దెబ్బలు కొట్టిన, అంత హింసించినా కూడా
ఆయన ఏమనకుండా, తండ్రి వీళ్ళు ఏం చేస్తుర్రో అది తప్పు అని వాళ్ళకి తెలియదు ప్రభువా, అందుకే వాళ్ళని క్షమించండి ప్రభువా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు విజ్ఞాపన చేస్తున్నారు. మనం అదే ఒక రకంగా అండి, అందరు వింటున్నారు కదండి, ఒక రకంగా ఇప్పటిదాకా మనం వాక్యం విన్నాం కానీ తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగను కనుక వీళ్ళు క్షమించు అనే పదం ఉంది కదండి. ఒక రకంగా మనం ఆలోచిద్దాం, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట అనకుండా ఈ మాటలు అనంటే ఏ మాటలు అంటే, ప్రభువా వాళ్ళు చేసినంత తప్పు ప్రభువా, వాళ్ళని కొట్టిరు, వాళ్ళని హింసించరు, సో పక్కనే వాళ్ళని శిక్షిస్తే ప్రభువా నాతో కాదు అని చెప్పి అన్నాడా అండి మన దేవుడు? అక్కడ అనలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అదేవిధంగా ఈ పాయింట్ అనొచ్చేమో ఆయన, ప్రభువా తండ్రి వీళ్ళు చేసిందంతా, ఇంతవరకు నన్ను కొట్టిరు, ఇంత హింసించిరు, నాకు ఇంత దమ్ చేసిరు, ఇంతగానో నన్ను బాగా హింస పెట్టిరు కదా ప్రభువా, మరి వాళ్ళు చేసిందంతా, వాళ్ళు చేస్తుందంతా తప్పు అని వాళ్ళకి తెలియదు కదా ప్రభువా, అయినా కానీ ప్రభువా మీరు ఎట్లా చేసాను వాళ్ళని శిక్షించండి, నాతో కాదు, వాళ్ళని శిక్షించండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని చంపేయండి, వాళ్ళని నశింపేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు అన్నారా అండి? అనలేదు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ చూసుకుంటే ఆయన మళ్ళీ తండ్రికి ఇట్లా విజ్ఞాపన చేయొచ్చేమో, తండ్రి ప్రభువా వాళ్ళు ఎట్లయితే నన్ను కొట్టిరో, వాళ్ళు ఎట్లయితే నన్ను హింసించారో నేను అట్లనే హింసిస్తా, నేను రివైవ్ తీసుకుంటా అని చెప్పి మన యేసుక్రీస్తు ప్రభువు అన్నారా అండి? అనలేదు. ఆయనకి ఈ 3 స్టేట్మెంట్స్ని అనే స్వాతంత్రం కానీ ఆ ఛాన్స్ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన అవి చేయకుండా ఏమంటున్నారండి, ఆయన అక్కడుండి ఆ శిలువ మీద ఉండి, ప్రభువా వీళ్ళు ఏవైతే చేశారో, ఏవైతే తప్పులు చేశారో నా పట్ల, ఏవైతే చేస్తున్నారో అవన్నీ తప్పులు అని వాళ్ళకి తెలియదు ప్రభువా, వాళ్ళకి క్షమించండి ప్రభువా అని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించండి అని అంటున్నారు అక్కడ. అదేవిధంగా ఇంకా ముందు చూసుకుంటే ఇప్పుడాక సేమ్ అదే వర్షం మళ్ళీ చదవండి, 23వ అధ్యాయము 34వ వచనం కంటిన్యూషన్, 24, 34, 35, 36. వారు ఆయన వస్త్రములు పంచుకుంటూ చీట్లు వేసి ప్రజలు నిలువబడి చూస్తుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. ముందు ఫస్ట్ ఏమన్నారండి ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించుము అని అయిపోయింది, అక్కడికి స్టేట్మెంట్ అయిపోయింది. కానీ తర్వాత కూడా మళ్ళీ అక్కడ సైనికులు ఏం చేస్తారండి, ఆయన వస్త్రాల కొరకు చీట్లు వేస్తారు, అంటే అన్ని బట్టలు లేకుండా చేస్తారు. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంది, అక్కడ అధికారులు ఏమంటున్నారు, వీడు ఇతరులను రక్షించేది కదా, సో వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎలా వాడు తను దాన్ని రక్షించుకుంటాడులే అని చెప్పి అపహసించారు, మజాక్ చేసారు. మళ్ళీ ఆయన ఏమంటారు, ఆయనకి ఏదో తక్కువ చూపు చేసేసారు. థర్డ్ పాయింట్ మళ్ళీ అక్కడ ఏమన్నారు, అక్కడ ఉన్న సైనికులు ఆయనకి చిరకనిచ్చారు, ఆయన దామేశ్వరం చెప్పి చిరకనిచ్చారు. అక్కడ ఏమంటారు, నీవు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అంటున్నారు. ఒకవేళ అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ అక్కడ ఆయన క్షమించినాక కూడా తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ప్రజలు చూస్తే మళ్ళా అధికారులు ప్రజలు మళ్ళా ఆయన రెచ్చగొట్టే మాటలు అంటున్నారు, అవునా కదా? కానీ అయినప్పటికీ కూడా మన యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి ఏమని అన్నాడా, పరలోకపు తండ్రికి ఏమని అన్నాడా, ప్రభువా ఏంటి ప్రభువా నేను ఆల్రెడీ క్షమించిన, ఇలాంటి పాపాలను క్షమించిన, కానీ మళ్ళీ లేని ప్రభావ నన్ను రెచ్చగొడుతున్నారు, అపహసిస్తున్నారు, నా పరువు ఎందుకు ఇస్తున్నారు ప్రభావ వీళ్ళు, మన బట్టలు లేకుండా ఎందుకు ఇస్తున్నారు ప్రభావ వీళ్ళు అని చెప్పి మళ్ళీ వాళ్ళని ఏమైనా శపించినా అండి, వాళ్ళని శిక్షించండి ఏమైనా అని తండ్రికి ప్రేయర్ చేసిండా, ఫాదర్ గాడ్కి ప్రేయర్ చేశాడా? చేయలేడు. అయినా కూడా అప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించారు. అంటే హీ ఫర్గేవ్ అండ్ ఫర్గాట్ దేర్ సిన్స్. ఎందుకంటే అప్పటికి అధికారుల పాపాలన్నీ ఆల్రెడీ క్షమించిండు, తర్వాత మళ్ళీ అధికారులు మళ్ళీ ఆయన్ని రెచ్చగొట్టే మాటలు అంటేనే ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఏమనలేదండి, ఏమనకుండా ఆయన క్షమించారు. ఇంకా ముందు చూసుకుంటే కూడా అండి, ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా, 3 రీజన్స్ చెప్పుకుంటూ వచ్చినాం మనం. ఆయనకి స్వాతంత్రం ఉంది, మనలాగా ఆయన కూడా మనలాగా మనిషిగానే ఈ లోకానికి వచ్చాడు కదండి. ఆయన కూడా మనకి స్వాతంత్రం అనే ఛాన్స్ ఉంది. వాళ్ళకి ఒక దగ్గర ఉంటుంది వాక్యం, అయితే ఇంకా మత్తయిలో ఉంటుంది కావచ్చు. ఎప్పుడైతే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు అని మరి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు పేతురు గారు అక్కడున్న
ప్రధాన యాజకుని యొక్క సోల్జర్ని చెవు నరుకుతాడు. చెవు నరికినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారంటే, ఎందుకు నరికినావు? నేను తండ్రిని నేను వేడుకొనలేనా? తండ్రిని నేను వేడుకుంటే 12 వ్యూహము గల సైన్యము కంటే అత్యధిక 12 వ్యూహము గల సైన్యము నేను వేడుకొనలేనా అంటారు అనమాట. అంటే అక్కడ సంఖ్య ఏముంటుందంటే అండి, 12 లీజియన్స్ అంటే 12 వ్యూహముల సేనాల కంటే అధికముగా నా తండ్రి పంపలేడా అని చెప్పి అంటారు అనమాట. అంటే తెలిసి ఎక్కడైనా వినే ఉంటారు, ఈ పదం ఇక్కడ వినే ఉంటారు. యాక్చువల్లీ ఒక సేన అంటే ఇంచుమించు 6,000 మంది సోల్జర్స్ అంట. అదే 12 సేనలు అంటే 72,000 మంది అండి. 72,000 మంది. అదేవిధంగా మన యెషయా గ్రంథంలో ఒక్క దూత 1,85,000 మందిని చంపిందంట, ఒక్క దూత. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పొందుకున్న హింస, ఆయన పొందుకున్న బాధ అవన్నీ తట్టుకోలేక తండ్రిని వేడుకోవచ్చు కదా, ప్రభా నాతో అయితే లేదు, నాకు ఇంత హింసించు, నన్ను కొట్టిరు తిట్టిరు, నా అంత ఇజ్జత్ మొత్తం తీసిరు, నా పరువంతా తీసిరు ప్రభా, నాతో కాదని చెప్పేసి తండ్రిని వేడుకొని మీ పరలోక సైన్యం దింపాడి ప్రభా అని చెప్పి ఆయన అన్నాడు అంటే ఆయన అక్కడ అనలేడు. అక్కడ ఆయనకు అవకాశం ఉంది అనడానికి, కానీ అనలేడు. ఆయన క్షమించాడు. ఆయన క్షమించాడు కాబట్టి నిజంగా అండి ఈ రోజు కూడా మనం కూడా ఇక్కడ ఉన్నాం. మనకి ఇప్పుడు మనం ఫస్ట్ మెసేజ్ స్టార్టింగ్ లో ఒక పదం చెప్తూ వచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఒక మాదిరి. ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో దేవుడు ఏమంటానంటే, అదే ఒక వాక్యం చూసుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము లాస్ట్ వచ్చిన వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయగలడు. చూసారా అండి, దేవుడు సూటిగా స్పష్టంగా మన అందరికీ మాట్లాడతాడు. స్పష్టంగా ఏమంటుంది మళ్ళీ బ్రదర్? మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయగలడు. చూసారా అండి, అందరు నిద్రపోతున్నారా? అక్కడ ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు, మీరు ఎవరైతే మీ సహోదరుని కానీ సహోదరిని కానీ హృదయపూర్వకంగా క్షమించకపోతే అట్లనే పరలోకపు తండ్రి అట్లనే చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువు వారు కుల్లాగా చెప్తున్నారు. చెప్పాలంటే ఈ రోజు దేవుడు అదే మనకి చెప్తున్నాడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారికి అంత ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, అంత పెద్ద సైన్యంలో దింపే అవకాశం ఉంది, వాళ్ళని శిక్షించడానికి కానీ అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మాట నోరు తెరవకుండా అంత హింసించినప్పటికీ కూడా ఆయన క్షమించాడు. అవునా కాదు? ఎందుకు అంటే మనకు మాదిరి చూపించడానికే. సో ఏంటంటే మనం కూడా ఏం చేయాలంటే, ఏమంటున్నాడు దేవుడు అంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి వలె ఇతరులను, మన సహోదరులను క్షమించే బద్దులమే ఉన్నామని దేవుడు మనకి మాట్లాడుతూ వస్తాడు. నిజంగా, ఎందుకంటే ఫర్గివ్నెస్ ఈజ్ అ వెరీ టఫ్ థింగ్. ఇప్పటికి చెప్తాను, ఎందుకంటే చాలా మంది నాకు తెలిసి వ్యక్తిగతంగా ఉండవచ్చు, చాలా మందికి ఒక్కొక్క పర్సన్ని మనము ఇంకా క్షమింపకపోయినామేమో నాకు తెలిసి. కానీ దేవుడు ఏమంటున్నా అంటే క్షమించండి. ఎందుకంటే ఈ క్షమాపణ క్షమించలేకపోతే, ఇప్పటిదాకా నేను ఫస్ట్ చెప్తూ వచ్చాను కదండి, అక్కడ నిజంగా ప్రవీణ్ పగడవల్ గారిని ఒకవేళ ఆయన ఎవరు వేరే రిలీజియస్ వారు వేరే మతాల వారు ఆయన క్షమించి ఉంటే ఆయన బతికేవాడేమో కదండి కదా. సో ఈరోజు దేవుడు మనకి ఏం చెప్తుందంటే, నేను మిమ్మల్ని ఎట్లయితే క్షమిస్తూ వచ్చినో మీరును అందరినీ క్షమిస్తున్నాండి. అవునా కదండి? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద ఉండి అందరి పాపాలను క్షమించాడు. అదేవిధంగా మనందరికి తెలుసు బాగా రక్షణ 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 ఈ పదం బాగా వాడుతూ ఉంటాం. మన అందరి పాపాలు క్షమింపబడ్డాయండి? మన అందరి పాపాలు క్షమింపబడ్డాయా? సో దేవుడు మళ్ళా మనకు గుర్తు చేస్తాడు, ఎట్లయితే నేను మీ పాపాలను క్షమించానో, ఎలాగైతే మీ పాపాలన్నిటిని నేను సర్వం క్షమించి వాటిని మర్చిపోయానో, మీరును అట్లనే ఇతరులను కూడా వాళ్ళని కూడా క్షమించండి అని చెప్తూ వస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పుకుంటే మనము కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందామండి. మొన్న కూడా చాలా మంది స్టేటస్లు పెడుతూ వచ్చినారు. గ్రాహం స్టెయిన్స్ గారి వాళ్ళ వైఫ్ గారు కానీ, మన ప్రవీణ్ పగడవల్ గారి వైఫ్ గారు కానీ, వాళ్ళు సేమ్ అందరి స్టేటస్
అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా స్టేటస్ పెట్టి చాలా మంది పెడుతూ వచ్చారు. నిజంగా వాళ్ళకి వాళ్ళిద్దరు భర్తలకి ఎవరైతే చంపారో వాళ్ళు శిక్షించే అవకాశం వాళ్ళకు ఉందండి. కానీ శిక్షించారండి వాళ్ళు శిక్షించారు. ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు అసలు. గ్రామ్ స్టెయిన్స్ గారి భార్యను అయితే తను అంటారు, నా కోరిక నా ప్రార్థన ఏంటంటే వీళ్ళని ఎందుకు క్షమిస్తున్నా అంటే అదే సేమ్ ప్రేమ, ఆ ప్రేమ వీళ్ళని కూడా తాకాలి, ఆ ప్రేమ వీళ్ళని తాకి ఇట్లాంటి మాటలు ఇట్లాంటివి జరగద్దు అని చెప్పి చెప్తారనమాట. అదే ప్రేమ వాళ్ళకు కూడా తాకాలి అంటారు అనమాట. సేమ్ ప్రవీణ్ పగల గారి అన్నగారి భార్య కూడా మొన్న కూడా అంటూ వచ్చారు, వీఆర్ హియర్ టు ఫర్గివ్ ఎవ్రీబడి, వీఆర్ నాట్ హియర్ టు టేక్ రివెంజ్ అని అంటూ వచ్చారు. అవునా కదండి, వింటూ వచ్చారు. సో నిజంగా అండి ఇప్పుడే చెప్తూ వచ్చినాం కదా, మనకి ఇది కష్టమైన పని అని చెప్పుకుంటూ వచ్చాం. కానీ యేసుక్రీస్తు కూడా మనలాంటి మనిషే కదండి. ఈ లోకానికి మనిషిగానే వచ్చాడు, మనిషిలాగానే జీవించాడు, మనిషిలాగానే ఏడ్చాడు, మనిషిలాగానే నవ్వాడు, మనిషిలాగానే అలసిపోయాడు, మనిషిలాగానే దాహం వేసింది మన ఆయనకి. అన్నీ మనలాగానే కదండి. మరి ఆయన మనం అందరినీ క్షమించినట్టే మనం క్షమించలేమా అండి? క్షమించగలుగుతాం. సో ఇంకో ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. అందరూ మంచిగా నేను కోరుతున్నాను. 5 సంవత్సరాల క్రితం అండి ఆస్ట్రేలియా దేశంలో అండి ఒక మంచి ఫ్యామిలీ అండి. వాళ్ళది మంచి ఫ్యామిలీ, వాళ్ళకి 4 పిల్లలు, 10 years లోపు అనమాట. వాళ్ళ పిల్లలకి 10 years లోపు ఏజ్ అనమాట. సో వాళ్ళందరూ సేమ్ ఇట్లా మంచిగా ఆ రోజు సండే చర్చి చూసుకొని సాయంత్రం ఇట్లనే మంచిగా హాయిగా జాలీగా ఒక పార్క్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పార్క్కి వెళ్ళారు. సో పార్క్ వెళ్ళి అక్కడ మంచిగా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు, పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు. అప్పుడే ఒక ఐస్ క్రీమ్ బండి వచ్చింది అక్కడ రోడ్ పైన. ఐస్ క్రీమ్ బండి వస్తే ఎట్లనే పిల్లలందరూ వాళ్ళ ఐస్ క్రీమ్ని ఇష్టపడతారు. సో డాడీ నాకు ఐస్ క్రీమ్ పక్కన కొంటామని చెప్తే వాళ్ళ డాడీ ఆ 4 పైసలు ఇచ్చి సరే కొనుక్కోండి అని చెప్పి ఇస్తారనమాట. ఆ 4 మంచిగా జాలీగా వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పోయి మంచిగా ఐస్ క్రీమ్ డబ్బులు ఇచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కొని మంచిగా అన్న ఆ చాకో ఇచ్చేయండి, అదేయండి ఇదేయండి అదే అన్నీ చెప్తా ఉన్నారు. కానీ హఠాత్తుగా ఒకవైపు నుండి 180-200 స్పీడ్లో ఒక కార్ వచ్చి వాళ్ళని గుద్దేస్తుందండి. ఆ కార్ని, ఐస్ క్రీమ్ బండిని, అట్ ద సేమ్ టైం ఆ పేమెంట్లో ఉన్న ఆ దారిలో ఉన్న ఈ పిల్లల్ని కూడా ఒకటేసారి స్మాష్ చేస్తుంది, గుద్దేసినప్పుడు నిజంగా అండి స్పాట్లో చెప్పాలంటే 4 పిల్లలు చనిపోతారు. వాళ్ళు వెంటనే ఈ సన్నివేశం అంతా వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు జాలీగా మంచి ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, అన్నీ చూస్తూ ఉంటారు. సడన్గా ఒక కారు వచ్చి గుద్దేయగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. పరిగెత్తుకెళ్ళి అప్పటికి వాళ్ళు స్పృహ కోల్పోయి ఉంటారంట. ఆ పిల్లలు స్పృహ కోల్పోయి ఒకరి చేతి అక్కడ పడి ఉంటుందంట, ఒకరి కాలు అక్కడ పడిపోయి ఉంటుందంట. సో నిజంగా అంత అయిపోయాక మళ్ళీ ఒకరోజు సేమ్ యాజ్ నో కదా అంతా ఆయనకు ఒక కేసు అవుతుంది. కేసులో ఏం తేలుతుందంటే ఆ డ్రైవర్ ఎవరైతున్నారో ఆయన తాగి డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేశారంట. ఆయన డ్రింక్ చేసి కార్ నడపడం వల్ల 4 పిల్లలు ప్రాణాలు కోల్పోతారు అన్నమాట. సో అందరూ ఎప్పుడైతే ఆ సమాధి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు అంట వాళ్ళ మమ్మీ ఏం చేశారంట అంటే ఎప్పుడు రాత్రి అంట ఆ 4 పిల్లల్ని ఎట్లయితే లైన్గా పండబెడుతుందో అట్లనే ఆ సమాధుల దగ్గర లైన్గా పాతి పెడతారంట. సో ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు అంట ప్రజలందరూ బాగా బాధేసిందంట. అరే చాలా బాధపడతారంట వాళ్ళు చూసి. సో బాధపడి వాళ్ళ లోపల ఇంకోటి కూడా ఏమంటారు అంటే అసలు ఇది ఎవరు చేసిరో వీళ్ళని పక్క వానికి మాత్రం ఉంటుంది, వాడిని మాత్రం పక్క వాడిని శిక్షించాలని చెప్పి పక్క అనుకుంటారు అనమాట. అనుకొని తర్వాత కేసు యాజువల్ కోర్టుకి పిలుస్తారు. వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుని పిలుస్తారు. కోర్టుకి పిలిచాక అందరూ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ఎంతో చిన్నపిల్లలు 4, ఆ 4 చిన్నపిల్లల ప్రాణాలను ఆయన తీసిండు. సో పక్క ఆయన వదిలేదు, పక్క ఆయన మరణశిక్షణ వేయాలని చెప్పి అందరూ అనుకుంటారు. ఎట్ లాస్ట్ జడ్జి తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. వచ్చి మరి అమ్మ మీరేమనుకుంటున్నారు, మరి అందరూ వాళ్ళ వ్యూహాలు చెప్పారు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, మరి మీ ఒపీనియన్ ఏంటి, మీరు లాస్ట్ వర్డ్ చెప్పండి ముగిద్దామని చెప్పి అంటారు అనమాట. సో వాళ్ళు ఏమంటారంటే అందులో ఉన్న తండ్రి వాళ్ళు ఏమంటారంటే మేము వీళ్ళని ఆ క్రిమినల్ని మేము క్షమించుదామని అనుకుంటున్నామండి అని చెప్తాడు. సో ఆ ప్రజలు ఏమనుకుంటారంటే అంటే తెలుసా, అంటే చిన్నపిల్లల ప్రాణాలు కోల్పోయి మతిపోయింది ఆయనకి అని చెప్పి అనుకుంటారంట వాళ్ళు. అనుకొని వాళ్ళకి ఆ జడ్జి సేమ్ ఎందుకు ఈ ఆన్సర్ చెప్పారు, మీరు ఎందుకు ఇట్లా అనుకున్నారు అని అనే క్వశ్చన్ వేసినప్పుడు అంట ఆ తల్లిదండ్రులు చెప్పిన ఆన్సర్ ఏం తెలుసా అండి, వాళ్ళ కోర్టుకి వచ్చే ముందంట ప్రార్థన చేసుకొని వచ్చారంట. సో ప్రార్థన చేసినప్పుడు అంట పరిశుద్ధాత్మ వాళ్ళకి నడిపించిందంట, వీళ్ళని క్షమించు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళని గైడ్ చేసిందంట. సో వాళ్ళన్న మాట ఏం తెలుసా అండి,
ఎలాగో నా 4 పిల్లలు చనిపోయారు కానీ వాళ్ళు ఎట్లా పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ ఈ క్రిమినల్ని మేము ఇప్పుడు మన శిక్షకు మేము అప్పగిస్తే మేము నరకానికి పంపించినట్టు అవుతుందని, సో మా వాళ్ళు ఒక ఆత్మ నశించిపోవద్దండి, సో అందుకే మేము క్షమిస్తున్నాము, ఇంకో ఛాన్స్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారంట. సో నిజంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆ రోజు మీడియా మొత్తం కదిలింది. అందుకే ఇప్పటికీ February 1st ఈజ్ ద నేషనల్ ఫర్గివింగ్ డే ఇన్ ఆస్ట్రేలియాలో ఇప్పటికీ February 1st నేషనల్ ఫర్గివింగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇప్పటికి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే విల్ గెట్, అక్కడ ఉంటుంది ఐ ఫర్గివ్ అని ఉంటుంది అనమాట. అక్కడ ఐ ఫర్గివ్, ఎందుకంటే 4 పిల్లలు చనిపోయారు, ఆ 4 పిల్లలు చనిపోయిన రోజుని నేషనల్ ఫర్గివింగ్ డేగా ప్రకటించారంట. సో నిజంగా అండి ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం కదా, ఈ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో ఉన్న ఈ తల్లిదండ్రులు కానీ, ఇప్పటిదాకా మన ప్రవీణ్ ప్రగారాల గారి భార్య గారు కానీ, గ్రామ్ స్టెయిన్స్ గారి భార్య గారు, వీళ్ళందరూ చూసుకుంటే వీళ్ళు కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తులే. సో వీళ్ళు కూడా సేమ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణమును వాళ్ళు వ్యక్తపరిచారు. అవునా కదా? ఇప్పుడు మనం అందరం చెప్తామండి, మీరు పాపాలు ఒప్పుకోండి, మీరు పాపాలు ఏం కాదు వదిలేని క్షమించండి అంటూ ఉంటాం. మనం జస్ట్ మనం పదాలు చెప్తామేమో కానీ క్షమించడం అనేది చాలా కష్టమైన పని. కానీ సో దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు మనకి దేవుడు ఏమంటున్నాడంటే, నేను కూడా మీలాగా మనిషి లోకానికి వచ్చి అందరినీ క్షమించిన, సో మీరు కూడా క్షమించగలుగుతారు అందరినీ అని చెప్పి దేవుడు మళ్ళా మనకి గుర్తు చేస్తూ వస్తున్నాడు అన్నమాట. సో నిజంగానే మనం కూడా మన యేసుక్రీస్తు ప్రభుల వారు, మనము ఒకప్పుడు ఇప్పటిదాకా మనము టేబుల్ బేస్ ఉంటూ వచ్చినాం. ఒకప్పుడు మనము స్పిరిచువల్గా ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. మనం పాపములతో ఘోరమైన పాపాలలో మనము తిరుగుతా ఉన్నాం, చేస్తా ఉన్న వ్యక్తులం మనం అండి. కానీ దేవుడు అయినానే క్షమించిన లేదా అండి? ఇంకా మనం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తుండండి? కోపడుతుంది కదా, తిరుగుతుంది కదా మనల్ని? నో, ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడండి? ఇంకో ఛాన్స్ మారుతాడేమో నా బిడ్డ మారుతాడేమో అని చెప్పి ఆయన ఛాన్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాలన్నిటిని ఎట్లయితే క్షమించిండో, సో మనం కూడా ఇప్పటిదాకా మనం వాక్యం చదువుకుంటూ వచ్చాం. మత్తయి 18వ అధ్యాయము లాస్ట్ వచనంలో మనం కూడా అందరి పాపాలను క్షమించే బద్దులమే ఉన్నాం. మన పట్ల నిజంగా ఫ్రాంక్ చెప్పుకుంటే నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసిన అంటే, నిజంగా మనుషులు క్షమించలేరండి. నిజంగా చెప్తున్నా, మనుషులు అస్సలు క్షమించలేరు. అది నేను అది అనుభవించిన అనమాట. ఒకనొక సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది అనమాట, అది ఇదేంది, ఈ పర్సన్ అసలు ఇంత క్షమించలేకపోతారు ఏంది. అప్పుడు నాకు దేవుడు గుర్తొచ్చాడు, నిజంగా నా దేవుడు క్షమించేది కదా అని. సో నిజంగా అండి మన స్నేహితులు కానీ మనం ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోజ్గా ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే సరే క్షమించడానికి ఒక రీజన్ ఉంటుందేమో, క్షమించడానికి ఒక ఛాన్స్ ఉంటుందేమో. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పటిదాకా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు అండి. వాళ్ళకి ఏమైనా క్లోజా అండి? వాళ్ళు చుట్టాలా? వాళ్ళ రక్త సంబంధులా? కానే కాదు. అయినా కానీ మనం క్షమించారు. ఎట్లా అండి? దేవుని సహాయం చేత, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు చేత. సో ఈరోజు దేవుడు కూడా మనకి ఏమంటున్నాడంటే, ఎట్లయితే బిడ్డ నీ పాపాలను ఎట్లయితే నేను క్షమించినో అట్లనే మీరు కూడా ఇతరులను క్షమించండి. ఎట్లయితే మన ఎట్లా దేవుడు ఎట్లా రక్షించుకున్నాడు, కీర్తన ద్వారా వింటూ వచ్చినాం. మన రక్షణ ఆ భాగ్యం బట్టి మనం స్తుతించాలి అని మనం వింటూ వచ్చినాం వాక్యం. అది అవును, మన దేవుడు ఎట్లా రక్షించుకున్నాడండి? మన పాపాలని క్షమించాడు కదండి. సో దేవుడు మళ్ళీ గుర్తు చేస్తూ వస్తున్నాడు. నిజంగా మన దేవుడు ఎట్లయితే మన పాపాలన్నింటినీ మనం చేసి అన్ని పాపాలు అయితే దేవుడు క్షమించిండో, అట్లనే మనం కూడా మన స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇప్పటికీ కుటుంబ సభ్యులు మనకి క్షమించిన వ్యక్తులు ఉంటారండి. దేవుడు మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తూ వస్తాడు. అట్లనే ఎట్లయితే మిమ్మల్ని క్షమించానో, ఎట్లయితే మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని రక్షించుకున్నానో, అట్లనే మీరు కూడా, ఈవెన్ మీరంటే మన దేవుడు నాకు కూడా చెప్తున్నారు, మీరు కూడా ప్రజలందరినీ, మీ సహోదరులందరినీ, కొలీగ్స్ అవ్వచ్చు, మా క్లాస్మేట్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, అందరినీ కూడా మీరు క్షమించండి అని దేవుడు చెప్తూ వస్తాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించుము అని చెప్పి చెప్తుండు. అక్కడ ఆ స్టేట్మెంట్లో ఏముంది? ఇంకోటి ఫర్గివ్నెస్ ఉంది, అదేవిధంగా ఒక ప్రేయర్ కూడా ఉంది. అందులో తండ్రి అని దేవునికి ప్రేయర్ చేస్తుంది, ప్రభువా వీళ్ళు ఏం చేస్తుండో, వీళ్ళు చేస్తున్న తప్పు అని వాళ్ళకి తెలియదు ప్రభువా, క్షమించండి ప్రభువా అని చెప్పి ఆయన తండ్రి అని దేవునికి విజ్ఞాపన చేస్తుంది.
సో మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా చాలా మంది క్షమించని వ్యక్తులు ఉన్నారేమో. సో అట్లాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన, సేమ్ హౌ గాడ్ ఇంటర్సెసరీ ప్రేయర్, ఎట్లా ఇంటర్సెసరీ ప్రేయర్ చేశాడో మనం కూడా వాళ్ళ గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేస్తే డెఫినెట్లీ దేవుడు వాళ్ళని స్ట్రైక్ చేస్తాడు, దేవుడు వాళ్ళని దర్శిస్తాడు, వాళ్ళు మారుస్తాడు. సో ఎట్లయితే ఈరోజు మనం ఇప్పటిదాకా మనం 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చాం కదండి. 3 పర్సన్స్ గురించి, మనం ఒక ఫ్యామిలీ గురించి, ఒక 2 పర్సన్స్ గురించి, వాళ్ళు ఎట్లయితే ప్రజలని, వాళ్ళ క్రిమినల్స్ని, వాళ్ళ ఎనిమీస్ని, వాళ్ళ శత్రువులని ఎట్లయితే క్షమించారో మనం కూడా మన స్నేహితులనే కాదు, మన సహోదరులనే కాదు, మన చుట్టాలనే కాదు, మన శత్రువులను కూడా క్షమించబద్దులుగా ఉన్నాము. క్షమించండి అని దేవుడు ఈరోజు మనకి ఆజ్ఞయిస్తుంది. ఇప్పటిదాకా ఎత్తు వచ్చింది కదా మత్తయి 18 లాస్ట్ వచనంలో, ఎట్లయితే మీ సహోదరుని హృదయపూర్వకంగా మీరు క్షమించకపోతే తండ్రి దేవుడు మిమ్మల్ని క్షమించడు అని పుల్లాబాద్ చెప్తాడు. సో మనము దేవుడు ఆజ్ఞయిస్తాడు. సో మన ఆజ్ఞను మనం ఏం చేయాలండి? పాటించాలి. దేవుడి ఆజ్ఞలు మనం పాటించే వారం ఉన్నాం కదండి. సో ఈరోజు మనం నిజంగా మన శత్రువుల్ని, మన సహోదరులందరినీ ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని క్షమిస్తూ వచ్చిండో, మనం ఎట్లయితే మనం ఎంత ఘోరంగా మన పాపాలు చేసినప్పటికీ కూడా ఆయనకి మనం కోపం తెప్పిస్తున్నప్పటికీ కూడా, ఆయనని మనం బాధ పెడుతున్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఎట్లయితే క్షమిస్తూ వస్తున్నాం అండి, మనం కూడా మన శత్రువులని, మన సహోదరులని, మన కుటుంబ సభ్యులని, మన తల్లిదండ్రులని, మన బ్రదర్స్ని, మన చుట్టాలని, మనకు తెలిసిన అందరినీ కూడా మనము క్షమించబద్దులమే ఉన్నాము. సో ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించిన కాక ఆమేన్.